వెల్కమ్ టు అకీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి ఫార్మాలో ప్రమాదం. జూబ్లీహిల్స్లో మరోసారి ప్రోటోకాల్ విషయంలో గొడవ. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు. జర్నలిస్టులను కార్మికులుగా గుర్తించాలి, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి. జర్నలిస్ట్ అధ్యక్షులు మీసాల రామస్వామి. బీజేపీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో రాజ్యాంగం యొక్క ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు మరియు స్టోరేజ్ కమ్ ఆఫీస్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. అధ్యక్షులుగా ఎంపీపీ తారాటి లక్ష్మణరావు ముందుకు నడిపించారు. ఈ కార్యక్రమం ఎంఆర్ఓ ప్రసాద్ బాబు, ఎంపీడీఓ ఏ రాజు మండలంలో ప్రజా సమస్యల పూర్తి వివరాలను తెలియజేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ, ఉపాధి హామీ, విద్య, వైద్య, ఇరిగేషన్, ఎక్సైజ్ పలు శాఖల అధికారులను తమ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను, పలు సమస్యలపై చర్చించారు. వారి పరిధిలో ఉన్నటువంటి సమస్యలను గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు ఈ సర్వసభ్య సమావేశంలో తెలియజేశారు. అంతేకాకుండా అన్ని కులాలకు, పశువులకు లోన్లకు ప్రభుత్వం త్వరగా విడుదల చేస్తుందని, అర్హులు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఎంపీడీఓ రాజు తెలియజేశారు. అంటే ఓపెనింగ్ టైంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెళ్ళి ఎండింగ్ టైంలో వెళ్ళిపోయి ఫోటో తీసుకుంటే ఫీల్డ్లో ఉండాలంటే వాళ్ళ కమాండింగ్ ఎవరు ఉన్నారు చేసి పనులు ఏమన్నా చూస్తున్నారు. వీకెండ్ వచ్చి ఎలాగంటే వెళ్ళిపోయి వాళ్ళు బయట పడుతుంది, వాళ్ళ సొంత పనులు తిరుగుతారు. మనుషులు పనులు చేసి 10 మంది అయితే 13 వరకు అదే 13 + 10 23 అయినాయండి. కాజీపేట రైల్వే స్టేషన్లో రహస్య ప్రదేశం. రవాణా సిద్ధంగా ఉన్న 4 కిలోల గంజాయి బ్యాగ్ను మంగళవారం పోలీసులు జాగిలానికి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే కాజీపేట రైల్వే స్టేషన్ నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనరేట్ యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీంకు ఈ రోజు ఉదయం అందిన సమాచారంతో యాంటీ డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీస్ జాగిలాలతో కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో పాటు రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేయగా ప్లాట్ఫామ్ 1 చివర వరంగల్ వైపులో ప్రయాణికులు కూర్చుండే బల్ల రహస్యం భద్రపరిచిన బ్యాగ్ వద్ద పోలీస్ జాగిలం అరవడంతో అప్రమత్తమైన పోలీస్ బ్యాగ్ను తెరిచి చూడగా అందులో 4 కిలోల గంజాయిని గుర్తించిన స్థానిక పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఈ తనిఖీలో ఇన్స్పెక్టర్ సురేష్, ఆర్ఐ శివకేశవులు, ఆర్ఎస్ఐలు పూర్ణ, మనోజ్, నాగరాజ్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. జేఎన్పీసీ పరవాడ మెట్రోకేమ్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్లో అగ్ని ప్రమాదం. సిఐటియు అధ్యక్షులు గడిశెట్టి ప్రమాదాన్ని ఖండిస్తూ తక్షణమే తగు చర్యలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రాజకీయాలకు స్వార్థంగా వ్యవహరిస్తున్న ఫార్మా కంపెనీకి మద్దతు పలుకుతున్న అధికార ప్రతినిధుల తక్షణమే ఫార్మాను ప్రమాదాల బారిన కాకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు చేయాలని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్కు, అలాగే ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు స్పందించి ఈ వరుస సంఘటనలను ఆపే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సార్ రండి వెళ్ళిపోదాం. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకని ఇట్లాంటి పరిశ్రమల భద్రత ఆడిట్ నిర్వహించండి, క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఫార్మా పరిశ్రమలో కార్మికుల యొక్క భద్రతని పూర్తిగా గాలికి వదిలేయడం వల్ల కార్మికుల యొక్క జీవితాలు చెలగాటు వాడుతున్నారు. యాజమాన్యాలు లాభాలే పరమార్థంగా వ్యవహరిస్తున్నారు తప్ప కార్మికుల యొక్క రక్షణ కోసం చర్యలు చేపట్టడం లేదు. అందుకని ఈరోజు జరిగినటువంటి ఈ మెట్రోచెమ్ పరిశ్రమలో జరిగినటువంటి ప్రమాదాన్ని కానీ చూసినట్లయితే ఈటీపీ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో దాని దగ్గర అక్కడే డ్రమ్స్ని దూరంగా పద్ధతి ప్రకారంగా సర్దవలసిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదం జరిగితే దాన్ని వెంటనే అదుపు చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని ఏర్పాటు చేయాలి. ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ ఫార్మా పరిశ్రమలో కనబడడం లేదు. అందుకని ఈ పరిశ్రమ మీద సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఆ పదవికి వెన్న తెచ్చిన ఘనత నాయకుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు దక్కుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలమూరు మండల జనసేన పార్టీ నాయకుడు చింతలూరు సాగునీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి అన్నారు. ఆలమూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఒకరే సీఎం, ఒకరే డిప్యూటీ సీఎం ఉంటారని ఉమ్మడి కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. తెలుగుదేశం నాయకులు వైసీపీ వారి మాయ మాటల్లో పడకుండా జనసేన బీజేపీతో మరింత ఐక్యమత్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ వారు ప్రజాసేవలో నీతి నిజాయితీగా ముందుకు సాగుతున్నారని, ఎప్పుడు ఎక్కడ అవినీతికి పాల్పడని గొప్ప నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పారు. ప్రభుత్వం అనుకున్న ప్రకారం ఎన్డీఏలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఇచ్చారు. ఈరోజు డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో ఏమైనా సందేహం లేదు. అయినా వైసీపీ వాళ్ళు ఏదైనా చెప్తే ఈ పక్కన పేటీఎం బ్యాచ్ ఎవరన్నా మాట్లాడుతున్నారేమో కానీ అస్సలు అటువంటి మాట ఏది కూడా బయట మాట్లాడకూడదు నా ఉద్దేశం అయితే. నేను ఒక గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నాయకుని అవ్వచ్చు, కానీ ఈరోజు నియోజకవర్గ నాయకులు, పార్టీ నాయకులు బయటకు వచ్చి టీవీల్లోనూ బయట కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం వస్తేనే ప్రజలకే ఉపకారం చేస్తారా, లేకపోతే చేయలేరా? ఆయనకు ఒక మంత్రి పదవి ఉంది, ఆ మంత్రి పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు లోకేష్ గారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. అలాగే సీఎం పదవికి చంద్రబాబు నాయుడు గారు సేవ చేస్తున్నారు. అనుభవం ఉన్న నాయకుడిలో పనిచేయడం చాలా మంచిదని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. అదే మాట ప్రజలు కూడా అనుకుంటున్నారు. అందుచేత ఏమిటంటే ఈ వైసీపీ లాగా నలుగురు డిప్యూటీ సీఎంలో 4 రాజధానులు ఉండవు. ఇది కూటమి ప్రభుత్వం. ఒకవేళ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ ఇటువంటి వాటి గురించి అస్సలు మాట్లాడకూడదని నా విన్నపం. ఎందుచేతంటే వాటి గురించి చర్చించుకునే అవకాశం కూడా ఎదుటివాడికి ఇవ్వకూడదు. ఎదుటివాడికి చర్చించే అవకాశం ఇస్తే వాడు ఇంకోటి పెడతాడు. ఈరోజు అప్పుడే 4 రోజుల నుంచి ట్రోల్ అయిపోతుంది ప్రతి టీవీ ఛానల్లోనూ. అందుచేత నేను దయించి దీనిలో ఎవ్వరూ కూడా దీని గురించి మాట్లాడొద్దని విన్నవించుకుంటున్నాను. నేను చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను అందరికీ కూడా. ఎందుచేతంటే మనం ఇలాగ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా కంటిన్యూ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం. అది ఒకటి అందరూ గుర్తించుకుని
అలాగే ఇప్పుడు జనసేన ఉంది, ఇది కొత్తపేట నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా బండా సత్యనారాయణ గారు, ఆయన సమర్థమైన నాయకుడే, నేను కాదన్ను. అలాగే జనసేన నాయకుడు మా ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి లాగా నిస్వార్థమైన నాయకుడు. అందుచేత ఏంటంటే ఆయన కూడా ఏది కూడా కంగారు పడద్దు అంటున్నాడు. భవిష్యత్తులో ఆయనకు ఉన్నత పదవి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అది మా కోరిక. ఆయన దశను బట్టి ఆయనకు వస్తుంది. ఆయన ఏంటంటే నిస్వార్థంగా పనిచేసుకుంటూ పోదాం, పదవి అంటే అది తర్వాత అదే వస్తుందనే టైప్లో ఉన్నాడు ఆయన. ఆయన చేత ఒకే ఇంట్లో అని అనక్కర్లేదు. ఒకే ఇంట్లో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు ఇంట్లో లోకేష్ ఉన్నాడు, తండ్రి కొడుకు. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి. ఆయన ఇయ్యంకుడు ఎవరో బాలకృష్ణ ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు ఎవరో ఎంపీ. ఒకే ఇంట్లో అన్ని పదవులు ఉన్నప్పుడు ఇది ఒకే ఇంట్లో 2 పదవులు ఇవ్వడంలో తప్పేం లేదు. బండారు శ్రీనివాస్ గారికి ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పదవి ఇవ్వాలంటాను నేను. నా కోరిక అది. సీఎం అని వాళ్ళు ఒకరు ఉంటారు, పై మోడీ ఒకటే ప్రధానమంత్రి, ఇది అమిత్ షా ఒకటే మినిస్టర్. వీళ్ళందరూ కూడా ఒకటే కూటమిలో ఉన్న నాయకులు. అందుచేత మీరు ఎవరిని కూడా కించపరచవద్దు. ఒకవేళ ఇంకోటి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేసినంతలో ఈయన స్థాయి తగ్గిపోతే ఆయన స్థాయి పెరిగిపోతే అనుకోవడం తప్పు. ఎవరికి ఉండే స్థాయి వాళ్ళకు ఉంటుంది. నేను ఈవేళ క్లియర్ కట్గా చెప్తున్నాను. అందుచేత మేము ఈరోజు జనసేన నాయకత్వంలో, అంటే మేము ఆ పైన పవన్ కళ్యాణ్ గారు, కింద బండారు శ్రీనివాస్ గారు, అక్కడ పైన ఉన్న నాయకత్వం ఇక్కడ కింద ఉన్న నాయకత్వంలో పనిచేస్తున్నాం. అంటే మేము ఏనాడో పుణ్యం చేసుకున్నాం. అందుచేత ఏంటంటే మాకు ఇది చాలు. అందుచేత ఇంతకన్నా మాకు ఎక్కువ పదవులు ఇచ్చేస్తారు అనుకోవటమే కాదు, మా బండారు శ్రీనివాస్ గారికి పదవి రావాలని మేము అంతా కోరుకుంటున్నాం. ఆయన దేవుడు దేవాలని పదవి ఇచ్చేస్తే అంతకన్నా మాకు ఇంకేం అక్కర్లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను. అందుచేత దయ ఉంచి ఎవరో కూడా ఈ రోజు నుంచి ట్రోలింగ్ చేయకుండా ఉంటారు. డిప్యూటీ సీఎం అనే పదవి మీరు ఆ పదాన్నే తీసేయండి. ఎంచేతంటే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. అంతేగాని వైసీపీ లాగా 4 ఉప ముఖ్యమంత్రులు, 4 రాజధానులు ఎక్కడా చరిత్రలో లేవు. అని మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలనలో భాగంగా ఈ నెల 26 గణతంత్ర వేడుకలో సీఎం చేతుల మీదుగా ప్రభుత్వ పథకాలను లబ్ధి చేసే విధంగా ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ప్రారంభమైన గ్రామ సభల్లో భాగంగా గ్రేటర్ వరంగల్లోని 14వ డివిజన్లో ఎంఆర్ఓ ఇక్బాల్ సమక్షంలో 4 పథకాలకు సంబంధించిన అర్హుల గుర్తింపు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం లబ్ధిదారుల ఎంపిక మరియు వారి జాబితా ప్రక్రియ ప్రారంభమైంది. సభల్లో అర్హత ఉన్న వారి పేర్లు ఒకవేళ గతంలో సమగ్ర సర్వేలో లేని వారు మళ్లీ దరఖాస్తు స్వీకరణ జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. నేటి నుండి ఈ నెల 24 వరకు గ్రామ సభలు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో మన రాజ్యాంగం యొక్క గౌరవ ప్రచార కార్యక్రమం గురించి వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్కు ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 2015 నాడు రాజ్యాంగ ఆమోదం పొందిన రోజున రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రకటించారు. అపోహలు సృష్టిస్తే నమ్మకండి. ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డుల ప్రక్రియ అనేటువంటిది నిరంతర ప్రక్రియ. కొంతమంది కావాల్సుకుని ఏంటిదంటే రేషన్ కార్డుల ఏరివేత జరుగుతుంది, రేషన్ కార్డులు తీసివేస్తారు అనేటువంటిది ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదు. ఎవరు అర్హులు ఉన్న వారైనా కూడా, ఉదాహరణకు ఇక్కడ హాజరైన వాళ్ళకి ఎవరికైనా రేషన్ కార్డు లేకపోయినా కూడా ఈరోజు ఇదే గ్రామ సభలో రేషన్ కార్డు కొరకు మీరు దరఖాస్తు పెట్టుకోండి. అదేవిధంగా మెంబర్ యాడింగ్ అంటే కుటుంబంలో ఒక పేరును యాడ్ చేయాలి, మా పేరు రాలేదంటే కూడా అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు. ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా మీరు నేరుగా మా తహసీల్దార్ గారి కార్యాలయానికి వచ్చైనా ఇవ్వచ్చు, మున్సిపల్ కార్యాలయానికైనా ఇవ్వచ్చు. మీరు ఏ విధమైనటువంటి ఆందోళన చెందవద్దు. ఇది నిరంతరమైనటువంటి ప్రక్రియ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అదేంటంటే మనకు ఇప్పుడు కులగణన సర్వే జరిగింది. ఆ కులగణన సర్వే ఆధారంగా మరియు ప్రజాపాలనలో ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఇందిరమ్మ ఇండ్ల దాని మీద ఒక 15-20 రోజులు మన మున్సిపల్ కార్యాలయం సిబ్బంది
అందరూ కూడా మన రెవెన్యూ ఉద్యోగులు కూడా కష్టపడి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి అర్హులైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల జాబితా అనేటువంటిది మనం ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాము. మన ఏనుమాముల గ్రామానికి వచ్చేసి ఇప్పుడు వెరిఫికేషన్లో ఉన్నాయి 3921 అప్లికేషన్లు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కొరకు వచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇందిరమ్మ ఇండ్లు అనేటువంటిది ఎవరికి వస్తుంది అంటే నివాస స్థలము వారి పేరు మీద ఉండి ఇల్లు లేని వారికి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. మీరు విచారణలో మీరు అందరికీ విచారణ చేసిండ్రు, లిస్ట్ అవుట్ చేసిండ్రు. అది త్వరలో లిస్టు మా దగ్గర విచారణలో ఉన్నాయి. అది కూడా మేము గ్రామాల వారీగా మేము గౌరవ కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకొస్తాం, మున్సిపాలిటీలో పెడతాం, మా తహసీల్దార్ ఆఫీసులో కూడా పెడతాం. ఇది కూడా ఎవరు ఆందోళన చెందని అవసరం లేదు చేయవచ్చు. అదేవిధంగా చాలామందికి ఒకవేళ ఈ నివాస స్థలం లేదు, మా పరిస్థితి ఏంటిది అని అనుకోవచ్చు. అలాంటి వారు కూడా ఏ విధమైనటువంటి అపోహలకు కానీ భయాలకు కానీ గురి కావద్దు. ఎందుకంటే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మనకు మంజూరై ఉన్నాయి. ఇప్పుడు మన ఇది ఏనుమాముల గ్రామం అనేటువంటి వర్ధనపేటలో వస్తుంది. వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించిన వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించిన మన వరంగల్ మండలంలో 2000 ఇండ్లు మనకు దూపకుంటలో మంజూరైనాయి. అదేవిధంగా మనకు దేశాయపేటలో 200 ఇండ్లు ఉన్నాయి, పైడిపల్లిలో 70 ఇండ్లు ఉన్నాయి. ఎవరైనా జెన్యూన్గా పూర్ వాళ్ళు ఉన్నారు, చాలా నిరుపేదలు ఉన్నారు అంటే ఎలాంటి నివాస స్థలం లేని వారికి కూడా ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటువంటిది మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఇంత పెద్ద సంఖ్యలో హాజరై అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మన స్థానిక మండల వ్యవసాయాధికారి, అదేవిధంగా అయితే తహసీల్దార్గా నేను, మా మండల సర్వేయర్ కూడా మొత్తం మన ఏనుమాముల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సర్వే నెంబర్ను కూడా మనం సర్వే చేయడం జరిగింది. సర్వే నెంబర్లు అన్నింటినీ సర్వే చేసి ఏనుమాముల గ్రామంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయేతర భూములను గుర్తించినాం. ఉదాహరణకు మన ఏనుమాములలో కాటన్ జిన్నింగ్ మిల్స్ ఉన్నవి, ఇండస్ట్రీస్ ఉన్నవి. అవన్నీ కూడా గతంలో మనకు రైతు భరోసా తీసుకోవడం జరిగింది. అవన్నీ మేము సర్వే చేయగా దాదాపుగా మొత్తం మనకు 534 నిర్వహించినటువంటి సర్వే ఉన్నది. అందులో మనము 231 సర్వే సబ్ డివిజన్స్ను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో ఈ 231 సర్వే సబ్ డివిజన్ కూడా రైతు భరోసా వేయడం జరిగినది. మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి 97 ఎకరాల వ్యవసాయ 97 ఎకరాల 31 ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరినీ కార్మికులుగా గుర్తించాలని, గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి కోరారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఉప సంచాలకులు జయమ్మను కలిసి పాత్రికేయులను కార్మికులుగా గుర్తించాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ భారత ప్రభుత్వం పాత్రికేయులు మరియు ఇతర పాత్రికేయుల సంక్షేమ నిమిత్తం వర్కింగ్ జర్నలిస్టులకు ఇతర న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ చట్టం 1955ను ఆమోదించి అమలుపరిచి నియమ నిబంధనలను అమల్లోకి తెచ్చారని, చట్టబద్ధమైన వేతన మండలి ఏర్పాటు చేశారని, అందుచేత చట్ట ప్రకారం పాత్రికేయులు ఇతర పాత్రికేయులను కార్మికులుగా గుర్తించడం అయిందని మీసాల రామస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు చెన్నయ్య, రమేష్, రాజు, సురేష్, రఫీక్ పాల్గొన్నారు. అదేవిధంగా కార్మిక శాఖ వారు వచ్చి గురువారం రోజున సమాచార శాఖ కార్యాలయంలో ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఆ తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు అనుగుణంగా ప్రతి జర్నలిస్టుకు కార్మిక శాఖ తరఫు నుంచి ఈ శ్రమ కార్డు వంటివి ఉచితంగా మంజూరు చేయడము, ఆ కార్డులు వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కనుక ప్రతి జర్నలిస్టు గురువారం రోజున తమ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఈ శ్రమ కార్డు, కార్మిక శాఖ గుర్తింపు కార్డులు వంటివి తీసుకోగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు మేము సమాచార శాఖ సంయుక్త సంచాలకులు జయమ్మ గారిని కలిసి వినతి పత్రం అందజేశాము. ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఇక్కడ ఆవరణ పెట్టుకోండి అని చెప్పేసి అనుమతి ఇచ్చారు. కనుక మేడం గారు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కనుక ప్రతి జర్నలిస్టు ఆధార్ కార్డు తీసుకొని గురువారం రోజు సమాచార శాఖ కార్యాలయానికి రావాలని, మీరు గుర్తింపు కార్డులు ఈ శ్రమ్ కార్డు కార్మిక శాఖ తరఫున గుర్తింపు కార్డులు ఇస్తారు కనుక తీసుకోగలరని చెప్పేసి శిరస్సు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందరు రావాలని కోరుతున్నారు.
వరంగల్ నగరంలో శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానంలో శ్రీ గోవిందరాజస్వామి ప్రధాన అర్చకులు శ్రీ వరిహోగుల శ్రీనివాస స్వామి ఆధ్వర్యంలో 27 డివిజన్ పారిశుద్ధ కార్మికులకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా వరంగల్ నగర ఏసీపీ నందిరాం నాయక్ మరియు స్థానిక ఇంతర్గంజ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ విచ్చేసి పారిశుద్ధ కార్మికులకు దాదాపు 40 మంది మహిళా పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. చీరల పంపిణీ అనంతరం శ్రీ గోవిందరాజస్వామి దివ్య దర్శనంకు ముఖ్య అతిథులు అయిన ఏసీపీ నందిరాం నాయక్ మరియు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంఏ సుకూర్ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. యూనివర్సిటీ నుంచి సార్ మాకు పరిచయం తెలుసు, జాబ్ రాకముందు నుండి. ఇవాళ జాబ్ వచ్చి మా బిల్స్ కాలనీ సీఏ గారు కూడా సారు చేయడం జరిగింది. ఇవాళ వరంగల్ జిల్లాలో వారి ఉద్యోగ ప్రస్థానం చాలా దిక్కులు చేసి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఏసీపీగా చేసిండ్రు. వారు పేదల పక్షాన్ని నిలబడే అధికారి ఏసీపీ నందిరామ్ నాయక్ గారు కానీ షుకూర్ గారు కానీ ఇక్కడ వారు కూడా కష్టపడి పైకి వచ్చిన వారి షుకూర్ గారు కూడా. మరి ముఖ్యంగా పేదలు అంటే వాళ్ళకి ప్రేమ కాబట్టి పేదల కోసం ఇవ్వాలనే చీరలు పంపిణీ చేస్తారంటే శ్రీనివాస్ గారు చెప్పడంతో వీరికి వచ్చి ఇక్కడికి టైం వారి చాలా విలువైన టైంను కేటాయించి రావడం వారికి మా పక్షాన మీ అందరి పక్షాన హృదయపూర్వక ముఖ్యంగా మీ అందరికీ మరొక చిన్న విన్నపం. మా గోవిందాల గుట్టకాడ ఇవాళ ఇంత ప్రశాంతంగా మేము దాదాపు 1 నెల 2 నెలల కాంచి కార్యక్రమాలు చేస్తున్నాము అని అంటే ముఖ్యంగా మన సిఐ గారు అమ్మ దగ్గర సార్ ప్రకాశం నిలబడండి, తీసుకొని నిలబడండి. అమ్మ ఇచ్చింది సైడ్ మీరు 5 ఇచ్చారు. అందరూ రండమ్మా. కొమ్మల గారు అందరూ ఒక్కొక్క ఫోటో కొట్టి వాళ్ళకు పుట్టదు ఎప్పటికైనా మనసు ఒక్కొక్క సింగల్ కొట్టి అర్జున్ సార్ అర్జున్ రామ్మా రా చూడు చూడండి పర్లేదు అందరూ వచ్చారా? నేను తీసుకో తీసుకోండి చూడండి ఒక్కసారి నీల్స్ ఒక చీల్స్ ఉంటే కానీ ఇబ్బంది ఉంటుందా? హిస్టారికల్ గోవిందరాజుల గుట్టను టెంపుల్ దర్శించుకోవాలని నేను యాక్చువల్గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈరోజు మరి ఈ ప్రధాన అర్చకులు సీనయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం పారిశుద్ధ కార్యక్రమం ఉందని చెప్పేసి ఆహ్వానించడంతో ఇక్కడికి రావడం జరిగింది. పారిశుద్ధ కార్యక్రమంలో మరి చీరలతో పాటుగా వారికి మరి వాళ్ళ విధి నిర్వహణలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని కూడా దర్శించుకొని రావడం జరిగింది. చాలా ఆనందంగా ఉన్నది. థ్యాంక్ యూ.
రయగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద సైబీరియా నుంచి వచ్చిన వలస పక్షులు మహాకుంభ స్నానానికి వచ్చిన భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ సన్నివేశం కెమెరాలలో క్లిక్ అయింది. సైబీరియాలో వాతావరణ మార్పులతో పక్షులు శీతాకాలం నుండి ఇక్కడికి వస్తుంటాయి. సైబీరియా, ఆఫ్ఘనిస్తాన్, మంగోలియా, టిబెట్, హిమాలయ పర్వతాల మీదుగా అవి ఇక్కడికి వస్తాయి. ఈ పక్షులు ఘాట్లను ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటాయి. అక్కడ వాళ్ళు పక్షులకు చపాతీ, బిస్కెట్ వంటి శాకాహారం ఆహారం మాత్రమే తీసుకుంటాయని చెప్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.